మరో హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఎన్నికల హామీల్లో చెప్పినట్లు స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని స్త్రీ శక్తి పేరుతో కల్పించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి వీలు కల్పించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు మహిళలు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పేరిట రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది. అయితే ఈ పథకం ఎలా అమలవుతుంది, మహిళలు ఏమనుకుంటున్నారు, ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చూసే ప్రయత్నం చేద్దాం. కర్నూలు నుండి నేరుగా ఈ బేతంచెర్లకు వెళ్తున్న బస్సు ఇది. మేడం చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రయాణించే మహిళలకు ఏ ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలి, ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం? ఆధార్ కార్డు ఇవ్వాలండి, ఒరిజినల్, జిరాక్స్ అవన్నీ కాదు. రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ చూపించాలి, సెల్లో కాదు, జిరాక్స్. మహిళలు ఆ యొక్క ఐడెంటిటీ కార్డు చూపించిన తర్వాత ఈ టికెట్ జరుగుతుంది. మనం చూస్తున్నాం, ఈ ఏదైతే ఈ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణిస్తూ ఉండేవారు స్త్రీ శక్తి కర్నూలు నుండి బేతంచెర్లకు వెళ్ళే టికెట్ ఇది. ప్రభుత్వ రాయితీ వచ్చేసి ఈ యాక్చువల్లీ ప్రయాణించాలనుకుంటే 85 రూపాయలు ఉంటుంది. ప్రభుత్వ రాయితీ 85% చూపిస్తూ ఉంది. చెల్లించవలసిందంతా కూడా ఈ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఉన్నారు వీళ్ళతో మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉందాం? చాలా మేడం బాగా సంతోషం ఉంది మేడం. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 100 రూపాయలు అట్లా అవుతుంది. ఇప్పుడు అంత జీరో ఛార్జీ. ఎక్కడికైనా పోవాలా, దేవస్థానం పోవాలన్నీ కూడా పోలేకుండా పోతుంటుంది. ఇప్పుడు ఎక్కడైనా పోవాలనే సంతోషంగా ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఇక్కడ ఎమ్మిగనూరు కానించి బేతంచెర్లకు వెళ్తున్నాం. ఏమన్నా అంటే ఎమ్మిగనూరు నుంచి ఇప్పటికే 100 కిలోమీటర్లు ప్రయాణించారు కదా, అక్కడ కూడా ఫ్రీగానే వచ్చారు? ఫ్రీగానే వచ్చాము. అక్కడి నుంచి ఇక్కడికి కూడా ఫ్రీగానే వచ్చాం. ఇప్పుడు ఆధార్ కార్డు ఒక్కటే అడిగినారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఎట్లా ఉంది? వెళ్తున్నామండి, కర్నూలు నుండి రామాపురం. ఎట్లా ఉంది? బాగానే ఉంది. ప్యూర్ వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, అందరికి ఇవ్వడం బాగుండదు అనుకుంటున్నాను. డబ్బు ఉన్న వాళ్ళకి బాగుండదు అనుకుంటున్నాను. పూర్తిగా బీద వాళ్ళకైతే బాగుంటుంది. అందరికి ఇస్తే ఏం లాభము? ఇప్పుడు బియ్యం కాడుగా ప్రతి ఒక్కరికి 10 ఎకరాల వాళ్ళకి ఇచ్చి బియ్యం అది తక్కువ బాగుండదు అనుకుంటున్నాను. పూర్తిగా డల్లుగా ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది డబ్బు పెట్టుకొని పోయే వాళ్ళకి ఇచ్చినా ఏం లాభం లేదు. మహిళలే డబ్బు ఉంటుంది కదా, వాళ్ళకి తెలుపుతుంది కదా ఎంత డబ్బు ఉంది అనేది. డబ్బు పూరిగా ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, పనికొయ్యే వాళ్ళకు ఉన్నారు, వాళ్ళకి మాత్రం ఎంజాయే, వాళ్ళకి మాత్రం మంచిది. అంతా ఇంత డబ్బులు ఉండి తిరిగేటోళ్ళకి లాభం లేదు అంటున్నాను నేను. ప్రతి ఒక్కరికి ఇవ్వడం లాభం లేదు. అమ్మ చెప్పండి, మీరు చెప్పండి, ఏం చదువుతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తా ఉన్నారు? బనగానపల్లె 9th క్లాస్ అవుతుంది. 9th క్లాస్. ఎట్లా ఉంది? చాలా బాగుంది. గర్ల్స్కి బాగా బెనిఫిట్గా, బాగా పెద్దలకి బాగా బెనిఫిట్గా, ఇంకా పూర్వాళ్ళకైతే ఇంకా బాగా బెనిఫిట్. స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో మహిళలకు మరింత చేయూతనందించే విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాగుందంటూ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.